మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండల కేంద్రంలో మాజీ మంత్రి రెడ్డి నాయక్ సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీని దూషించడమే లక్ష్యంగా పనిచేస్తుందన్నారు. కాళేశ్వరం కమిషన్ కాంగ్రెస్ పార్టీకి కమిషన్గా పనిచేసిందని మండిపడ్డారు. పీసీ ఘోష్ కాంగ్రెస్ నేతల మాటలకు అనుగుణంగా రిపోర్టును రూపొందించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షలాది ఎకరాలు పీడుభూమిగా మారే పరిస్థితి వచ్చింది. ఇవాళ నీళ్ళు ఇచ్చి ఉంటే ఎక్కడో మేడిగడ్డ నుంచి మొదలు పెడితే పైన బరాజులు ఇటు మానేరు నుంచి లోయర్ మానేరు కరీంనగర్ వరంగల్ జిల్లా నీళ్ళు వచ్చి ఈ ప్రాంతం అంతా సస్యశ్యామలం అయ్యింది. వర్షాలు లేక రైతులు ఇప్పుడు నాటు పెట్టుకునే పరిస్థితి లేదు. బావులో నీళ్లు అడిగింటి పోయినాయి. ఈ ఒక్క వాగులు వర్షాలు లేక ప్రవహించింది లేదు, పోయింది. అటువంటి ప్రాజెక్టును నీరుగార్చే ప్రయత్నం పనిగట్టుకొని కక్షతో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం పీసీ ఘోష్ గారు నిజంగా ఆయనకి పొరపాటు జరిగింది, ఈ పొరపాటు జరిగింది అని చెప్పలే. అందులో ఆయన చెప్తాడు. హరీశ్రావు గారు ఆయన అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి, ఆయన మొత్తం బాధ్యుడు.